నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్బన్ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 390 గృహ నిర్మాణాలు మార్చి మాసాంతానికి పూర్తి చేయాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. దాసకుటి ఆశ్రమంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ఆభల గోపాలాన్ని అలరించిన వైనం. నందిని బ్యూటీ పార్లర్ లో అందానికి ఆరోగ్యానికి విభిన్న సేవలకు అభినందనీయం. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. గృహ నిర్మాణంతో పాటు లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ పడేలా కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గృహ నిర్మాణ అనుమతి పత్రాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కళాక్షేత్రం ప్రాంగణంలో గురువారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ 2.50 లక్షలు పొంది అనుమతి సాధించిన వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని గృహ నిర్మాణం అనుమతి పత్రాన్ని అందించారు. పట్టణ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా 390 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు అర్హత సాధించారు. వీరిలో 148 మంది సొంత స్థలాలున్న వారు కాగా మిగిలిన వారికి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మనోహర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో 35,000 కోట్లతో భూసేకరణ చేశారని పట్టాలు పంపిణీ చేశారు. కానీ స్థలం ఎక్కడో తెలియని పరిస్థితిలో 60% మంది పట్టాలు పుచ్చుకొని తమకు కేటాయించిన స్థలం కోసం తిరుగుతున్నారని అన్నారు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం భూసేకరణ చేశారని ఆరోపించారు. ఇళ్ల ఫ్లాట్లు వేసి మౌలిక అవసరాలు మర్చిన పరిస్థితి తెనాలి నియోజకవర్గంలో చూస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 2,50,000 మంజూరు చేయడంతో పాటు డ్వాక్రా గ్రూపుల మహిళలకు 50,000 పావల వడ్డీకి గృహ నిర్మాణ రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్చి మాసాంతానికి గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అప్పటికే ప్రభుత్వం తరపున విద్యుత్ సరఫరా, తాగునీటి అవసరాలకు రక్షిత మంచినీరు వచ్చేలా ప్రభుత్వం తరపున మౌలిక అవసరాల కల్పన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సొంతంగా గృహ నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. అనంతరం వార్డుల వారీగా గృహ నిర్మాణ లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జి రామ అప్పలనాయుడు, హౌసింగ్ వై భాస్కర్ రావు, పీడీ జేవీఎస్ఆర్ కేవి ప్రసాద్, వివిధ సేవింగ్స్ కౌన్సిలర్లు, మున్సిపల్ హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఈ రోజుకి ఇబ్బంది ఏముంటుందంటే, వార్డులో పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం మహిళలు అమాయకంగా ఆ రోజుల్లో 30,000 రూపాయలు, 50,000 రూపాయలు, 60,000 రూపాయలు ఎవరికో ఇచ్చుకుని, కొంతమంది అయితే 1,50,000, 2 లక్షలు కూడా పాపం నగలు తాకట్టు పెట్టి కొంతమంది నమ్మి కాంట్రాక్టర్ని, అప్పుడున్న వ్యవస్థ అధికారులు కూడా ఉన్నారు దాంట్లో, కొంతమంది అందరూ కలిసిపోయి కొంతమంది ప్రోత్సహించి పేదవారికి మాత్రం నష్టం కలిగించారు. న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సాయం ప్రధానమంత్రి ఈ పథకం కింద PMAY కింద, అందులో గ్రామీణ ప్రాంతం ఉంటుంది, అర్బన్ ఉంటుంది, 2 పథకాలు సపరేట్గా ఉంటాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆడిట్ చేసినప్పుడు 1,18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని క్యాగ్ సంస్థ నిర్ధారించింది. పేదలందరికీ ఇల్లు నవరత్నాల్లో భాగంగా అని చెప్పి భూసేకరణ చేశారు. సుమారు 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ జరిగింది. ఎక్కడెక్కడో కాలనీలు పెడుతున్నాం అని చెప్పి, దానికోసం స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి వేల సంఖ్యలో లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చారు. దాదాపు 60-70% లబ్ధిదారులు ఈ రోజుకి కూడా ఆ పట్టాలు పెట్టుకునే పాపం ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్పండి, మాకు మా ప్లాట్ ఎక్కడుందో మాకు తెలియదు అనే విషయం అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాటలను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు సొంతంగా భావించి ఈ నిర్మాణం మనమే చేసుకోవాలనే ఆలోచన మీలో రావాలన్న ఒక తపనతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏదో అధికారులు మీకు 4 సార్లు డబ్బులు ఇస్తాం, మీరు లెంటిల్ లెవెల్కి ఇంత, రూఫ్ లెవెల్కి ఇంత, బేస్మెంట్ లెవెల్కి ఇంత 4 విడతల్లో ఇస్తాం అంటే అది సహజంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇల్లు పూర్తి అవ్వాలి అనే తపన, అది మీరే పర్యవేక్షించుకుని మీరే జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులతోటి ఆ పూర్తి అవ్వడానికి కోసం మీరు ఏదైతే ఆకాంక్షించారో మీ కోరిక నెరవేరడానికి కోసం 100% లబ్ధిదారులు వాళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ గృహ నిర్మాణం అనేది అంత ఈజీగా జరగదు. ఇది వాస్తవం. ఈ 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, 1,00,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, దీనికి అదనంగా పొదుపు సంఘాల్లో ఉన్న SC, ST, BC మైనారిటీ మహిళలకు కూడా ఒక 50,000 రూపాయలకి మనం అదనంగా పావలా వడ్డీకి ఇచ్చే విధంగా రుణం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తలవంచారు. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది ఉంటుంది. అది తప్పకుండా మేము టేకప్ చేస్తాం. మీరు ఎవరైతే ఆ ఇల్లు పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో నేను మీకు మాట ఇస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన తెనాలి మున్సిపాలిటీ నుంచి ప్రత్యేకంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఉన్నారు కాబట్టి మీకు పక్కా గృహ నిర్మాణం పూర్తయ్యే సమయానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఈరోజు మన పేదవాళ్ళు ఆలోచించేది సొంత ఇల్లు కళ అనేది మనం ఎప్పటి నుంచి అనుకున్నది. అలానే ఈ రోజున మీకు శాంక్షన్ అయ్యి 390 మందికి శాంక్షన్ అయ్యి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉండుంటారు. ఇంకా అప్లై చేసుకుని ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన సొంత ఇంటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉండిద్దో మనందరికీ తెలిసిందే. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 390 మందికి ఇల్లు అనేటువంటిది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మంజూరు అయింది. గతంలో మనకు 1.8 ల్యాక్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2.5 ల్యాక్ రూపీస్ 4 స్టేజ్ల్లో, అంటే బిఎల్లో, ఆర్ఎల్, ఆర్సీ కంప్లీషన్ అని ఒక 4 స్టేజ్లు ఉంటే 4 స్టేజ్ల్లో సరి సమానంగా 60, 60, 60 70,000 మొత్తంగా 2,50,000 రూపాయలు మీ అకౌంట్కి డైరెక్ట్గా అకౌంట్ ఫర్ అవుతాయి. ఈ విషయాన్ని అందరూ గమనించి ఇది ఇల్లు కట్టుకోవడానికి సరైనటువంటి కాలం, వేసవి కాలం. అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా మీకు ఇల్లు మంజూరైన వెంటనే కంపల్సరీగా మీరు మీ స్థలాల్లో ఇల్లుని స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. నిన్న రివ్యూ మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా మాకు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే గుడ్ హార్టెడ్గా ముందుకు వచ్చి ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మనం వెంటనే అమౌంట్ కూడా వెంటనే వచ్చేలాగా చేయాలనేది ఒకటి. అట్లాగే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ అమౌంట్ కోసం కూడా మాట్లాడతానని కూడా మంత్రివర్యులు నిన్న రివ్యూ మీటింగ్ కూడా చెప్పుకున్నారు. ఇది ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్యం ఒకటే, అల్టిమేట్గా హౌసింగ్ శాఖ, రెవెన్యూ శాఖ ఎవరైనా మా లక్ష్యం ఏంటంటే మీ ఇల్లు కట్టించి మిమ్మల్ని అందులో పెట్టాలి అని. దానికి వారికి ఒకవేళ మనకి ఎట్లాంటి సహాయ సహకారం మీరు చెప్తున్న విషయంలో బేస్మెంట్ లెవెల్లో ఇట్లా, ఆ లెవెల్లో ఇట్లా అనేవి వీళ్ళని మళ్ళీ ఆ గతంలో ఏదైతే జరిగిందో దళారీ చేతుల్లో మనం ఉన్న డబ్బులు పెట్టేసి ఆయన ఏదో ఊరిని 2 గోడలు కట్టేసి ఆయన వెళ్ళిపోయి అట్లా ఈసారి జరగకుండా చూసే విధంగా ఒక టాస్క్ ఫోర్స్, అవసరమైతే రెవెన్యూ నుంచి మా వీఆర్ఓని ఎవరినైనా స్పేర్ చేయమంటే చేస్తాం, ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళని గైడ్ చేయడం, పెట్టకుండా అట్లా ఇంకొకటి చేతుల్లోకి మనం ఇచ్చే రూపాయి పోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఫినిష్ అయ్యేలాగా చూసే విధంగా కోఆర్డినేషన్లో నేను ఫస్ట్ లైన్లో ఉంటాను అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఖచ్చితంగా మన మంత్రివర్యులు గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో మీరందరూ సొంత ఇంట్లో కాలు పెట్టి ఆ గృహప్రవేశానికి ఘనంగా మంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తే చూసి ఆనందించాలని నాకుంది. 390 గృహాలు తెనాలి మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది. దాని గురించి శాంక్షన్ లెటర్స్ కోసం మనం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్ అన్ని కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. సొంత స్థలాల్లో ఒక్కళ్ళు కూడా ఇల్లు కావాలని ఏ ఒక్కళ్ళు అడిగినా కానీ ఎక్కడ ఇల్లు ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, తెనాలిలో గత 5 సంవత్సరాల్లో సొంత స్థలాల్లో ఇల్లు మంజూరు అనేదే లేదు. మేము గవర్నమెంట్ నుంచి అసలు మంజూరే చేయలే. లేఅవుట్లో ఇల్లు కట్టడం తప్పితే ఓన్ సైట్లో ఇల్లు అనేది లేదు. అంతకుముందు కూడా చాలా మంది వచ్చి ఇల్లు కావాలని అనేవాళ్ళు, తర్వాత చేస్తాం, తర్వాత వస్తుందని మేమే చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మన మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఇవాళ మనం తెనాలి మున్సిపాలిటీలో 390 మంది సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. 390 కుటుంబాలకి మరి ఆ ఇల్లు కట్టుకునే దానికి 2.5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ అందరికీ కూడా ఇల్లు మంజూరు సార్ స్వయంగా మన మంత్రి గారు నాగల మనోహర్ సార్ మీ అందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయడమే కాకుండా స్వయంగా సారే మన దగ్గరికి వచ్చి ఆయన అమృత హస్తాల మీద మనందరికీ కూడా శాంక్షన్ ఆర్డర్స్ మంజూరు చేసిన ఆర్డర్స్ అన్ని కూడా మీ అందరికీ అప్పచెప్తామని కూడా ఇక్కడ దాకా వచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మరి చాలా సంతోషం ఈ విషయం. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం రమణీయం అన్న తీరుగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవ వేళ దాసకోటి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అబాల గోపాలం భక్తి మీద తిలకించి తీర్థప్రసాద అన్నప్రసాదాలు స్వీకరించారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకోటి ఆశ్రమంలో గురువారం శ్రీ వాసుదాస స్వామి 164వ జయంతి వేడుకలు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశేషంగా పాల్గొన్న మహిళా భక్తులు కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ ప్రాంతాల ఆధ్యాత్మికవేత్తలు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రాశస్త్యాన్ని వివరించారు. దాసకోటి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి మాట్లాడారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి
జరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం జనవరి 22న ఆశ్రమంలో నిర్వహిస్తామన్నారు. అయోధ్యలో బాలరాముడు పాదాల కింద ప్రతిష్ఠించిన యంత్రం దాసకుటి ఆశ్రమంలో పూజలు అందుకున్న తర్వాతనే అయోధ్యకు వెళ్లిందని మహిమాన్వితమైన దాసకుటి ఆశ్రమం విశిష్టతను వివరించారు. మండల బీజేపీ అధ్యక్షులు కడియాల నందకిషోర్ మాట్లాడారు. కొన్ని కోట్లాది మంది రామ భక్తుల సంకల్పం కార్యరూపం దాల్చిన రోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అని అపుణ్యప్రదమైన వార్షికోత్సవం దాసకుటి ఆశ్రమంలో నిర్వహించిన తీరు అద్భుతమన్నారు. మహిమాన్విత ప్రదేశం దాసకుటి ఆశ్రమం సందర్శన ద్వారా జీవితంలో అనుకూలమైన మార్పులు చూడగలుగుతామని అన్నారు. అయోధ్య బాలరాముడు దాసకుటి నుండి అయోధ్యకు తరలి వెళ్లారని అన్నారు. విశేష ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం దాసకుటి ఆశ్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ ప్రసాదాచార్యులు, గుదిమెల్ల బద్రీనాథ్, ములుకుట్ల విశ్వనాథ శర్మ, పరుచూరి రామాచార్యులు, పరుచూరి మాధవాచార్యులు, నారాయణం, రఘురం, గంజం శ్రీనివాసమూర్తి, హనుమత్ ప్రసాద్, కటారి వాసుదేవనాయుడు తదితర మహిళా భక్తులు, గ్రామస్తులు, ఆశ్రమ స్వాములు పాల్గొన్నారు. ఈరోజు బాలరాముని ద్వితీయ వార్షికోత్సవం ఎంతో వైభవంగా చేసుకున్నాము. మరియు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి 164వ జన్మదినోత్సవం కూడా ఎంతో వైభవంగా జరిగింది. అది వాల్మీకి, ఈయన ఆంధ్ర వాల్మీకి కాబట్టి యంత్రము ఇక్కడ పూజలు అందుకొని అక్కడ బాలరాముని పాదాల కింద చేరినంత సందర్భంగా మనం కళ్యాణం చేసుకున్నాము. మరియు ఈరోజు విశేషం ఏంటంటే సాక్షాత్తు ఆంధ్ర వాల్మీకి వారి జన్మదినోత్సవం 164వ జన్మదినోత్సవం. ఆ సందర్భంగా వారి పాదుల అభిషేకం జరిగింది. తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది. నడిగడ్డపాలెం నుంచి అర్చక స్వాములు వచ్చి ఎంతో వైభవంగా ఎంతో విశేషంగా అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. అదేవిధంగా అయోధ్యలో బాలరాముని పాదాల చెంత ఏదైతే యంత్రం పునీతమై ఉందో ఆ యంత్రం ఇక్కడ మన చీరాలలో కోట్లాది మంత్రోచ్చారణతో మన ఆశ్రమాన్ని పునీతం చేసి మరి బాలరాముని చెంత చేరి చిదంబర శాస్త్రి గారిచే కోట్లాది మంత్రోచ్చారణతో అక్కడ చీరాల్లో మరి పూజలు అందుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శ్రీ శ్రీ వాసుదాస్ స్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమంలో విశేషమైన పూజలు అందుకుని మరి ఈ ప్రాంతాన్ని మా గ్రామాన్ని కూడా పునీతమైంది. ప్రపంచంలోనే ఎవరికి దక్కన అదృష్టం మా అంగళకూతురు దాసకుటి ఆశ్రమానికి మరి మా ప్రజలకు దక్కినందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ రామ కళ్యాణంలో వేలాదిగా భక్తులు పాల్గొని ఉన్నారు. రామరాజ్యం మంది కాబట్టి గడప లోపలే కులం, గడప బయట అందరూ కూడా హిందువులు అన్నటువంటి వాగ్దానాన్ని అందరూ కూడా పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా రాముని సేవలో తరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నాం. రేపటి రోజు సత్యదేవ వ్రతాలు సామూహికంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఎల్లుండి కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 3 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క సత్యదేవ యొక్క అనుగ్రహానికి కలవప వెంకటనాయక ప్రతిష్ఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి కూడా పాల్గొని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. బ్యూటీ పార్లర్ ఉపయోగం అందానికి మెరుగులు దిద్దుకోవడం వరకు మాత్రమే కాదని ఆరోగ్యాన్ని పెంచుకున్న అంశాలు కూడా ఉంటాయని నేటి ఆధునిక యుగంలో బ్యూటిషియన్ కోర్స్ చేసిన వారికి బ్యూటీ పార్లర్ ఓ ఆదాయ వనరని నందిని బ్యూటీ పార్లర్ ప్రారంభించిన సందర్భంగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేట భవనం వారి వీధిలో శశి డెలిషియస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నందిని బ్యూటీ పార్లర్ ను తెలుగు మహిళలు అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, అన్నబత్తిని జయలక్ష్మి అతిథులుగా పాల్గొని బ్యూటీ పార్లర్ ప్రారంభించి పార్లర్ నిర్వాహకులు సుధీర్, శ్రీలక్ష్మిలకు అభినందనలు తెలిపారు. బ్యూటీ పార్లర్ కేవలం అందం చందాలు పెంచుకోవడమే కాదని ఆరోగ్యం కోసం ఉపయోగపడే అంశాలు మిళితమై ఉన్నాయని పట్టణ పరిసర ప్రాంత మహిళలు, యువతులు నందిని బ్యూటీ పార్లర్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మడి రమేష్ తదితర మహిళలు, యువత పాల్గొన్నారు. యువ నాయకుడైనటువంటి సుధీరు, వాళ్ళ సతీమణి శ్రీలక్ష్మి ఇద్దరు కూడా ఒక మంచి బ్యూటీ పార్లర్ ఒకటి ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా నన్ను, మా సోదరిమణులు అయినటువంటి గోగినేని రమ్మ గారిని, విజయలక్ష్మి గారిని, అలాగే చైర్పర్సన్ పొన్నమ్మ గారిని అందరినీ కూడా పిలిచారు. మా గుమ్మడి రమేష్, మేమంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్యూటీ పార్లర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ప్రారంభోత్సవం. ఇంటీరియర్ చాలా బాగుంది, చూడటానికి చాలా అందంగా ఉంది, శుభ్రంగా ఉంది. అంతా కూడా మంచి సెంటర్ కూడా. బ్యూటీ పార్లర్ అనగానే చాలామంది ఏదో అలంకరణ కోసం, అందం కోసం అనుకుంటారు. ఆరోగ్యం కోసం అనేది కూడా అందరికీ తెలియాలి. కాబట్టి ఇక్కడ ఆరోగ్యవంతమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి విధానాన్ని అవలంబించే వేదిక ఇది నడుపుతారని నేను ఆశిస్తున్నాను. ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి బాగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు సోదరుడు సుధీర్ గారు అలాగే శ్రీలక్ష్మి గారు వారి ఇద్దరు కలిసి నూతనంగా నందిని బ్యూటీ పార్లర్ అనేది
మా అందరి చేత నన్నపనేని రాజ్కుమార్ గారు, గోగినేని ఉమా గారు, నేను, పూర్ణకుమార్ గారు మా అందరి చేత ఈ రోజున ప్రారంభించుకోవటం, మరి ఈ సందర్భంలో వారికి మా తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, అలాగే వారి స్థాపించిన ఇది దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భగవంతుడు ఇచ్చేది అందమైతే ఆ అందానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవే బ్యూటీ పార్లర్స్. బ్యూటీ పార్లర్స్ అనగానే ఏదో అనుకుంటారు, కానీ మరి బ్లడ్ పంపింగ్ జరగాలన్నా, మసాజ్ జరగాలన్నా కూడా మంచిగా బ్యూటీ పార్లర్లకు వెళ్తే ఏ ఈవెంట్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా జరుగుతుందేమో, కానీ వీళ్ళు బ్యూటీ పార్లర్ వాళ్ళు లేకుండా ఏ ప్రోగ్రామ్ కూడా, ఏ ఈవెంట్ కూడా జరగట్లేదు. కాబట్టి దీన్ని చక్కగా తెనాలి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నలుగురిలోకి వెళ్ళాలంటే ఈ రోజున ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, కొంచెం అందంగా ఉండాలని కూడా మన కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నారు. దాన్ని మనం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న యోజన పథకం ద్వారా 35 కిలోల బియ్యం అందించేందుకు అవకాశం ఉన్నందున మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే బియ్యం అందజేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెల్లప్రోలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా అన్నారు. మండలంలోని తెల్లపోలు గ్రామంలో పంచాయతీ నిధులు 9 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లను గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. గ్రామంలోని ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారంలో భాగంగా అన్న యోజన పథకం ద్వారా అర్హత ఉన్న వారికి వెంటనే 35 కిలోల బియ్యం ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం అర్హత ఉన్న వారికి రేషన్ నిలిపివేశారని, అర్హత ఉన్న వారందరికీ అన్న యోజన పథకం కింద అర్హులందరికీ 35 కిలోల వంతు బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామం విద్యుత్ దీపాల సమస్యకు తక్షణమే తగు పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తడి దీప్తి, మానసారెడ్డి, గ్రామస్థాయి సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు, గ్రామస్తులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ నిధుల నుంచి తాడేపల్లి నియోజకవర్గంలో అంతర్గత సిమెంట్ రోడ్లు 9 లక్షల రూపాయలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీంతో పాటు సంక్షేమం విషయంలో చాలామంది ఇంకా పెన్షన్ల కోసం గతంలో కొంతమంది దుర్మార్గంగా పార్టీల పరంగా ఆలోచించి కొంతమంది జెన్యున్ బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులకి అర్హత ఉన్నా కూడా కొంతమంది తొలగించారు. అటువంటి వ్యక్తులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు కొన్ని సమస్యలపైన. తప్పకుండా సమగ్రంగా ఒకసారి దాని గురించి నివేదిక ఇవ్వమని చెప్పాను. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా 35 కిలోలు బియ్యం అందించేటట్టు తహసీల్దార్ గారిని నేను కోరాను. ఎందుకంటే పాపం చాలామంది పేదరికంలో ఉన్నారు. తేడాప్రోల్లో ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి. సో అది ఆ మార్పు అనేది మనం ప్రభుత్వం నుంచి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ముందు 35 కిలోలు బియ్యం వాళ్ళకి అందించే విధంగా ఒక చర్య తీసుకుంటాం. దీంతోపాటు వీధి దీపాల గురించి నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఇక్కడ ఉన్న వ్యవస్థలో దాదాపు 1-2 లక్షల రూపాయలు ఎంత ఖర్చు అయినా సరే ప్రయారిటీగా 15 రోజుల లోపు ఆ వీధి దీపాలు కూడా ఇమీడియట్గా టేకప్ చేద్దామని అనుకున్నాం. అంగన్వాడీ కేంద్రం దాదాపు 12 నుంచి 14 మంది పిల్లలు అక్కడ రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రం కూడా ఇన్కంప్లీట్గా ఉండిపోయింది గత ప్రభుత్వం సమయంలో. దాన్ని కూడా 15 రోజుల్లో టేకప్ చేసి సుమారు 2,50,000 రూపాయలతోటి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా దాన్ని మనం నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఇనాగ్రేషన్ చేసే విధంగా పిల్లలకు ఉపయోగించుకునే విధంగా ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. వీటితో పాటు మరొకసారి నేను మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరేది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఏవై పథకం అంటే అన్న అంత్యోదయ యోజన కింద 35 కిలోలు బియ్యం అనేది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి అందిస్తాం. దయచేసి అటువంటి లబ్ధిదారులు మీరు స్థానికంగా ఉన్న సచివాలయంలోనూ అదేవిధంగా మన తహసీల్దార్ గారికి మీరు అర్జీ పెట్టుకుంటే వాళ్ళని చెక్ చేసుకుని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా 35 కిలోలు బియ్యం ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. పెరిగిన పనిభారం దృష్ట్యా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సంఘ ప్రాంతీయ కార్యదర్శి రావిపాటి ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బ్యాంక్ రీజనల్ కార్యాలయం ఆవరణలో గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగులకు పనిభారం పెరిగిన క్రమంలో 5 రోజుల పని దినాల విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ విషయంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం దిశగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు.
ఉద్యోగులు తమ డిమాండ్ సాధనకు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె చంద్రశేఖర్, శివనారాయణ, విశాలాక్షి, మణికంఠ, వీరబాబు, విజయ ప్రవీణ్, బ్యాంక్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. నా యూఓబియు కాల్ మేరకు ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్, తెనాలిపట్నంలోని బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి కూడా ఆఫీసర్స్ అండ్ వర్క్మెన్ యూనిటీ సమిష్టిగా ఈ డెమాన్స్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. అన్ని సెంటర్స్లో కూడా 5 డే బ్యాంకింగ్ డిమాండ్ని ఉధృతంగా బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు అన్ని సెక్టర్స్, గుంటూరు, విజయవాడ అన్ని సెక్టర్స్లో కూడా ర్యాలీస్ జరుగుతున్నాయి. ఆ ర్యాలీకి మా యొక్క అనుబంధంగా మేము డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మాది ఒకటే డిమాండ్, 5 డే బ్యాంకింగ్ గత 7 సంవత్సరాలుగా అప్రూవ్ అయిన 5 డే బ్యాంకింగ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి దీని ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము. అలాగే మా యొక్క చిన్న చిన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి నోచుకున్నటువంటివి 7 సంవత్సరాల నుంచి ఎన్పిఎస్ కానివ్వండి, రికవరీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తూ గవర్నమెంట్ తదుపరి చర్యల్లో మా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క బాధల్ని కూడా పట్టించుకొని వారికి అనుగుణంగా తొందరగా స్పందిస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. 27న 8 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. కేవలం 5 డే బ్యాంకింగ్ కోసం. ఎన్నో కార్యాలయాల్లో చాలా 5 డే వీక్ నడుస్తూ ఉంది. బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే మెషిన్స్ కాదండి, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. వీరికి 2 రోజులు సెలవు వచ్చినందువలన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పబ్లిక్ సర్వీస్ పెరుగుతుంది, పబ్లిక్ కూడా లాభం ఉంటుంది. అందువల్ల 5 డే బ్యాంకింగ్ అనేది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నది మా డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్బన్ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 390 గృహ నిర్మాణాలు మార్చి మాసాంతానికి పూర్తి చేయాలి. మంత్రి నాదెళ్ల మనోహర్. దాసపుటి ఆశ్రమంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. ఆభల గోపాలాన్ని అలరించిన వైనం. నందిని బ్యూటీ పార్లర్లో అందానికి ఆరోగ్యానికి విభిన్న సేవలకు అభినందనీయం. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.